గట్టిగా వినిపిస్తలేదు. ఎక్కడికి వినిపించాలి? సెక్రటరేట్, జూబ్లీ హిల్స్, అక్కడ దాకా వినిపించాలి. జై తెలంగాణ, జై నిరుద్యోగి. ఇక్కడే కదా యూత్ డిక్లరేషన్ ప్రకటించింది, ఇక్కడే కదా సమాధానం రావాలి నాకు, ఇక్కడే కదా. మరి యూత్ అంతా ఇక్కడ ఉంది, నీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? నీ డిక్లరేషన్ ఎక్కడుంది? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రాహుల్ గాంధీ और एक बार चाय पियेंगे आओ जी. మనకు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ రోజు సరూర్ నగర్కి రాగలరా? ఓపెన్ ఛాలెంజ్ విసిరినాము. ఈ సభ ఎవరు పెట్టినా మాకు అనవసరం, కానీ నిరుద్యోగులము హాజరైనామంటే రాహుల్ గాంధీ సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగుల్ని మోసం చేసిండా లేదా? ఎస్, ప్రియాంక గాంధీ గారు ఇదే మైక్ పట్టుకొని ఇదే స్టేడియంలో नौकरियां दे देंगे, 1 साल के अंदर दे देंगे, कहते 2 लाख के नौकरियां दे देंगे. किधर गए जी नौकरियां? किधर गए नौकरियां? ఇంకొక ఆయన ఉద్యోగాలు అడిగితే ఇండ్రిని తాగండి, మీరు సావండి, కానీ ఉద్యోగాలు పెంచవా బిడ్డ? ఎందుకు పెంచావు ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు నీ గల్లా బట్టి వసూలు చేసుకుంటాం. నేను కూడా నీ పాలమూరు బిడ్డనే. నువ్వు పాలమూరు చివర్లో ఉండి నువ్వు మాట్లాడితే నేను కూడా పాలమూరు బిడ్డనే. పాలమూరు అంటే మొత్తం నువ్వేనా? ఒక కొండారెడ్డిపల్లి ఒకటే అనుకుంటున్నావా ఏంది? ఉద్యోగాల జాతర అన్నారు కదరా, ఏడుంది ఉద్యోగాల జాతర? ఏడుంది? ఇక్కడ సరూర్ నగర్ లో ఉంది నిరుద్యోగ జాతర, ఇక్కడ ఉంది నిరుద్యోగ జాతర. ఎక్కడుంది ఉద్యోగాల జాతర? 3ఓసారి కూడా కురుమూర్తి జాతర వచ్చిందిరా అయ్యా, 3ఓసారి కూడా కురుమూర్తి జాతర అయిపోయా, ఉద్యోగాల జాతర అంట. నిరుద్యోగ భృతి అన్నారు. రెంట్లు కట్టలేక ఎవరన్నా గుళ్ళకు సాయిబాబా టెంపుల్కి ఎందుకు పోతారు? దిల్సుఖ్ నగర్ లో దేవుడికి దండం పెట్టుకోనికే పోతారు. కానీ మా నిరుద్యోగులు అన్నదానం పెడుతురని అన్నదానం పోతున్నారు. అవునా కాదా? మధ్యాహ్న భోజనం తినడానికి సాయిబాబా టెంపుల్కి పోతున్నారు. అలాంటి దుస్థితిలో నిరుద్యోగులు ఈ రోజు ఉన్నారు.